భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు. కోల్కతాలో మెస్సీకి ఘన స్వాగతం పలికారు. గోటు టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్కి మెస్సీ రానున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ బస చేరున్నారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భారత్కు చేరుకున్నారు. తన సహచరులు రొడ్రిగో డిపాల్, సువరేజ్తో కలిసి కోల్కతా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లుగా హైదరాబాద్ గో టూర్ అడ్వైజర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మెస్సీతోటి సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండడంతో ఈ మ్యాచ్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్కు సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు సూచనలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్కు రావాలని సూచించారు. గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మాత్రమే వినియోగించాలని కోరారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ను వీక్షించనున్నారు. భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు. కోల్కతాలో మెస్సీకి ఘన స్వాగతం పలికారు. గోటు టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్